ఫ్రెండ్స్ మనకి ఇంకా రోజు రోజుకైతే ఎండలు ముదిరిపోతున్నాయండి. కొన్ని ప్లేసెస్‌లో అయితే వర్షాలు పడుతున్నాయి. ఇంకా చాలా మందికైతే వర్షాలు పడడం లేదు. వర్షం పడిన మరుసటి రోజు నుంచి ఇంకా విపరీతమైన ఎండలైతే అయిపోతున్నాయండి. ఈ టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. అదేమంటే మన ప్లాంట్స్‌ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి అనే టెన్షన్ అయితే ఉంటుందండి. అందుకోసమని కొద్దిమంది అయితే షేడ్ నెట్స్ అయితే వాడుతూ ఉంటారు. ఈ షేడ్ నెట్స్ అయితే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అందరూ అయితే బేర్ చేయలేదండి. అలా షేడ్ నెట్స్ వేసుకున్న వాళ్ళు గానీ కొద్దిగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన గాలులు ఒక్కొక్కసారి మనకు వచ్చేస్తూ ఉంటాయి కదా! ఆ టైంలో ఈ షేడ్ నెట్స్ అనేది ఎగిరిపోతుంటాయి, చినిగిపోతూ ఉంటాయి. అయితే కోతుల బాధ ఉన్నవాళ్ళు కోతులు కూడా ఇవి చింపేస్తూ ఉంటాయన్నమాట. అందుకనే ఈ షేడ్ నెట్స్ కూడా ఫెయిల్యూర్ అవుతుంటుంది. సో వీటన్నిటికి సొల్యూషన్ ఏమంటే మల్చింగ్ అండి. సో మల్చింగ్ అంటే ఏమో కాదండి, మొక్క చుట్టూ మనము దేంతో ఒక దాంతో కప్పేయడం అనమాట. ఈ సమ్మర్‌లో ఈ మల్చింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మల్చింగ్ చేసేదాని వలన ఏమవుతుందంటే మొక్క కింద వేర్లు ఉంటాయి కదా, ఈ వేరు వ్యవస్థ అనేది దెబ్బ తినకుండా ఉంటుందన్నమాట ఈ మల్చింగ్ చేసేదాని వలన. సో ఇవాళ మనం మల్చింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మన ప్లాంట్స్ ని సేవ్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ మల్చింగ్ అనేది చాలా రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారండి. ఒకటి చెరుకు పిప్పితో చేస్తారు, ఎండుటాకులతో చేస్తారు, బొగ్గులతో చేస్తారు, కొబ్బరి పీచుతో చేస్తారు. ఇలా వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అలా అనుకూలమైన పద్ధతి వేసి మన మొక్కల్ని సంబంధించి చాలా ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చండి. సో నేను చెరుకు పిప్పితో ఇవాళ మల్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ చెరుకు పిప్పిని మనం చాలా ఈజీగా అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా మనకు చెరుకు రసం అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఈజీగా అయితే వాడు పడేస్తూ ఉంటారు కదా, మనం అడిగామనుకోండి ఎంత కావాలంటే అంత ఇస్తాడండి. సో నేను ఇవాళ అయితే ఒక చిన్న బస్తా అయితే తెచ్చుకున్నానండి. ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చండి, అదేమంటే ఈ చెరుకు రసం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చీమలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అనే మీకు డౌట్ అయితే రావచ్చండి. అందుకే ఫస్ట్ నేను వాటర్లో అయితే బాగా డైల్యూట్ చేస్తున్నానండి. ఒక 4 days అయితే ఇలా బాగా నానబెట్టేస్తున్నాను. ఇలా మనము నీళ్ళల్లో 4 రోజులు ఇలా నానబెట్టే దాని వలన ఏమవుతుందంటే అందులో ఉన్న స్వీట్నెస్ మొత్తం మనకు వాటర్లో దిగేస్తుందండి. అప్పుడు మనకు పిప్పి మాత్రమే మిగులుతుంది. సో మనకు ఆ పిప్పిని ఎంతో ఈజీగా అయితే మనం మల్చింగ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఈ వాటర్ ఏం చేయొచ్చు అనే డౌట్ అయితే రావచ్చండి. ఈ వాటర్ కూడా మన మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇది తీపి అంటే చెరుకు బెల్లం ఒకటే కాబట్టి ఈ బెల్లం అనేది మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మన మట్టిలో వానపాములు అనేది సహజంగా ఉంటాయి కదండి. వానపాములకి బెల్లం అంటే చాలా ఇష్టం అండి. అవి ఎక్కువగా గ్రోత్ కావడానికి కానీ మనం ఇలా బెల్లం కలిపిన నీళ్ళు కానీ చెరుకు కలిపిన నీళ్ళు కానీ అప్పుడప్పుడు ఇచ్చామనుకోండి, బాగా రోజు రోజుకి మనకు వానపాములు అనేది మన గార్డెన్లో డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ కూడా మనకైతే వేస్ట్ కావద్దండి. మన గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క ప్లాంట్కి ఇచ్చేయచ్చు ఎంతో ఈజీగా. ఫ్రెండ్స్ ఇలా 4 రోజులు అయితే వాటర్లో బాగా ఇలా నానబెట్టేసానండి. ఇప్పుడు పిప్పినంతా ఇలా పక్కకు తీసేస్తున్నాను. పిప్పిని తీసేసిన తర్వాత ప్రతి ఒక్క ప్లాంట్కి అయితే నేను మల్చింగ్ చేసేస్తున్నానండి. ఈ మల్చింగ్ చేసేదాని వల్ల ఏమంటే యూజు, మనము ప్రతిరోజు వాటర్ చేయకపోయినా కూడా ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే మనం వాటరింగ్ చేసినప్పుడు ఈ పిప్పి అనేది బాగా నీళ్ళని పీల్చుకుంటుంది కదా, ఆ ట్యామ్ అనేది మనకు 2-3 days అలాగే ఉంచుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఊర్లకు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు అప్పుడు మన మొక్కలకి వాటరింగ్ చేయకపోయినా కూడా ఈ ఎండలకి అయితే ప్రాబ్లం రాదండి. కాబట్టి సో మనకి మల్చింగ్ వల్ల ఇలాంటి యూజ్ అయితే ఉంటుందండి. ఇలా మొక్క చుట్టూ అయితే కప్పేస్తున్నానండి. ఈ వేసవి తాపానికి మన మొక్కల్ని ఇలా మనం ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వాటర్ చేస్తాం కదండి, వాటర్ చేసినప్పుడు ఈ పిప్ అంతా నీళ్ళని ఎక్కువగా లాక్కుంటుంది అనమాట. ఆ ట్యామ్ అనేది అలాగే అది నిల్వ ఉంచుకుంటుంది. సో మనం నెక్స్ట్ డే వాటర్ ఇవ్వకపోయినా కూడా మొక్కలకి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ మల్చింగ్ చేయడం వల్ల ఇంకొక యూజ్ ఏమంటే లోపల ఉన్న టెంపరేచర్స్ అంతా బాగా మెయింటైన్ అవుతూ ఉంటాయండి. అంటే ఈ ప్లాంట్స్ రూట్ సిస్టమ్ కావాల్సిన టెంపరేచర్ అంతా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇంకొక యూజ్ ఏమంటే మనకు లోపల వానపాములు అనేది ఉంటాయి కదండి, ఈ ఎండకు అవి చనిపోకుండా ఉండాలంటే ఇలాంటి మల్చింగ్ చేసామనుకోండి, ఈ వీటి కింద వచ్చి అవి దాంకుంటాయి అన్నమాట. నీడకు వీటి కింద చెరుకు పిప్పి కానీ కొబ్బరి పీచు కానీ ఉంచామనుకోండి, వాటి కింద ఏవైతే వానపాములు ఉంటాయో అవన్నీ వచ్చి నీడకు అలా కూర్చొని ఉంటాయి. కాబట్టి ఈ వానపాములు కూడా చనిపోకుండా మనము కాపాడుకోవచ్చండి ఇలాంటి మల్చింగ్ చేసుకునే దానివలన. నెక్స్ట్ ఏమంటే వాటర్ అనేది వేస్ట్ కాకుండా మనం ఆపగలుగుతామండి. అంటే మనము వాటర్ ఇచ్చినప్పుడు ఇవి తేమను అలాగే పట్టుకునేస్తాయి. ఈ చెరుకు పిప్పి కొబ్బరి పీచు అనేది ఆ తేమను అలాగే పట్టుకుని ఉంటాయి కాబట్టి
వాటర్ కూడా కింద పోయి వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మట్టి అనేది తెమ్మగా ఉంటుంది. లోపల వానపాములు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. అంటే ఎండలకు మట్టి అనేది రాయిలాగా అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా తెమ్మగా ఉండేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఈ మల్చింగ్ చేసేదాని వలన. కాబట్టి మట్టి బాగా తెమ్మగా లూజ్గా ఉండేదాని వల్ల ఏమవుతుందంటే ఈ వానపాములు ఉంటాయి కదండి, మట్టి లోపల పైకి కిందికి అవి హ్యాపీగా తిరుగుతూ ఉంటాయండి. సో ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్గా మన ప్లాంట్స్కు అందుతూ ఉంటుంది. ఇన్ని రకాల యూజెస్ అయితే ఉన్నాయండి ఈ మల్చింగ్ చేసేదాని వలన. సో ఇవి భూమిలో నాటిన మొక్కలండి, వీటికైతే మల్చింగ్ అయితే అవసరం లేదు. మనము చిన్న చిన్న పార్ట్స్లో వేసుకున్న మొక్కలకి మల్చింగ్ అనేది అవసరము. ఇవి చెరికి పిప్పి నానబెట్టిన నీళ్ళండి. ఇవన్నీ మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇచ్చేయచ్చండి. దీనివల్ల మనకు వానపాములు బాగా గ్రో అయితే అవుతాయండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.